విజయలక్ష్మి పండిత్, నేను జిల్లా సెక్రటరీ. ఇక్కడ వచ్చేసిన వివిధ పార్టీల నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఎలక్షన్స్ అంటే ఒక మీరు అనుకున్నట్ల లేకపోతే డిసైడ్ చేసినట్ల ఒక రోజు సమస్య కాదు సార్. ఇది వాళ్ళందరికీ కూడా నాయకులకు ఎలక్షన్లో కాంటెస్ట్ చేసినప్పటి నుండి కౌన్సిలర్లుగా గెలిచి మళ్ళీ చైర్మన్లు అయ్యే వాళ్ళకి వాళ్ళ మెది నొప్పులు ఉంటాయి. లేకపోతే ఎలక్షన్లో కూడా పోటీ పడాలంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు నామ్స్ ఎట్లు ఉన్నాయి, డిలిమిటేషన్ ఏ విధంగా అయింది, ఇదంతా కూడా అసంబద్ధంగా అయిందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ముందటి నుండి కూడా ఈ వాళ్ళ విభజన కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే అసలు వాళ్ళ కొంతమందికి డివైడ్ అయిన వాళ్ళకు వీళ్ళు రీచ్ అయ్యే పరిస్థితి లేరు. అధికారులైనా లేకపోతే ఇంకా ఎవరైనా కూడా. కాకపోతే వాళ్ళు అంటే అనామకులుగా బతికిపోతున్నారు. కొన్ని వాళ్ళకైతే అసలు దిక్కులేని పరిస్థితి అయింది. అవన్నీ కూడా కరెక్ట్ కావాలంటే ప్రొసీజర్ అంతా కరెక్ట్ కావాలి. ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఎక్సెస్ వచ్చేసినాయో అసలు ఇది విచిత్రంగా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి వాళ్ళల్లో వచ్చి చెక్ చేస్తుండ్రి, వాళ్ళు ఉన్నారా లేదా, ఎక్కడో లేనా కాదా వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా బతకడానికి పోతే వేరే చోట్లలో ఓట్లు లేకుండా ఇంకెక్కడైనా ఉంటే కూడా ఇక్కడనే వచ్చి ఓటేస్తారా, వాళ్ళు ఇక్కడో లేనా కాదా అనేది ఉంటుండే. ఇప్పుడు అదేం లేదు. ఇంకోటి కామన్ మ్యాన్ ఎవరైనా పాపం చదువుకున్న వాళ్ళు పిల్లలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే వాళ్ళకు ఓటర్ లిస్ట్ వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ప్రచారమే లేదు. కొంతమంది నింపేస్తున్నారు వాళ్ళకు ముందే డిసైడ్ అయిన వాళ్ళ ఓటర్లు తెచ్చి నింపేస్తున్నారు. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. దీనికి అధికారులు కూడా సహకరించరాదు. ఇది తప్పు అనేది అన్ని పార్టీలు చెప్తున్నాయి. సరే ఎవరైనా చేసినా కూడా అందరు చెప్తున్నారు. ఎక్కడెక్కడ నుండి వచ్చి 2 చోట్ల 3 చోట్ల ఊర్లలో నుండి అక్కడ ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చి మున్సిపాలిటీలో నమోదు చేసుకుంటున్నారు. అంటే ఎవరి రాజకీయ స్వార్థం వాళ్ళకు ఉంటే దానికి అధికారులు మాత్రం వివక్ష లేకుండా అందరికీ నార్మల్గా ఓటు హక్కు అనేది ఒకరికి ఒక చోట ఓటు హక్కు అనేది ఉండాలి. మీరు ఎక్కడైనా ఉండాలి. అటువంటిది అది ఎందుకు ఇన్కరెక్ట్ అవుతున్నది? ఈ ఓటర్లు అంతా ఎక్కడి నుండి వచ్చిండ్రు, కొత్తగా పుట్టుకొని వచ్చిండ్రా, పోనీ వాళ్ళు యువతన కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ నామ్స్ లేవా?